ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, మీ యొక్క బలమైన కృప కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కాపుదల మాకు అనుగ్రహించారు తండ్రి. మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచారు నాయన. ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏ సమస్య, ఏ శత్రువులు మా దగ్గరికి రాకుండా రాత్రంతను కాపాడి ఉన్న దేవుడు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో మరొక శ్రేష్టమైన దినములో, నూతనమైన దినములో మమ్మల్ని సజీవంగా ప్రవేశపెట్టినందుకు మీకే కోట్లాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం ద్వారా తండ్రి సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ రోజున తండ్రి మమ్మల్ని పట్టించుకునే వారు ఎవరూ లేరు అనే ఆలోచన మేము కలిగి లేకుండా మా తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి. అయా, మీరు మా వైపు చూస్తున్నారు. అయా, మీరు మమ్మల్ని పట్టించుకుంటున్నారు, మా సమస్యలను చూస్తున్నారు అని చాలా సుస్పష్టంగా సెలవిచ్చారు. అయా, మమ్మల్ని పోషిస్తారని, ఈరోజు వచ్చే ప్రమాదాల నుంచి రక్షిస్తారని, ఈరోజు శత్రువులు పన్నుతున్న పన్నాగాల నుంచి తప్పిస్తారు అని అయ్యా మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ బిడ్డ అయితేనైనా కలవరంతో, భయముతో, దిగులుతో, విచారణతో ఉన్నారో అవన్నీ కూడా లేకుండా ప్రశాంతంగా జీవించడానికి కృప దయచేయండి. మీరున్నారు, వారికి ఏమి కాదు అనే ధైర్యమును, నమ్మకమును తండ్రి బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ ఉదయ కాలాన్ని లేవగానే ఎవరైతే బిడ్డలు ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారు తండ్రి, వారందరి జీవితాల్లో మీ యొక్క మేలులను దయచేయండి నాయన. ప్రభువా, ప్రార్థిస్తున్నామయ్యా, మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన, మా కనుచూపు, మేము చేస్తున్న పనుల ద్వారాను మీ నామానికి ఏ విధంగానూ మేము అవమానం చేయకుండా, ఆయాసకరంగా జీవించకుండా ప్రభువా సహాయం దయచేయండి తండ్రి. మా ద్వారా మీ నామం మహిమపరచబడేలాగున కృప దయచేయండి. ఈ రోజున చేస్తున్న పనులను దీవించండి, ఆశీర్వదించండి. మంచి జ్ఞానము, శారీరక బలమును, శక్తిని తండ్రి మీరే మాకు అనుగ్రహించండి. ఈ రోజున మా పనులలో మేము అభివృద్ధి చెందులాగున కృపా సహాయం అనుగ్రహించండి. నూతనమైన కార్యాలు ప్రారంభిస్తున్న వారిని, శుభకార్యాలు చేసుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా, అదే రీతిన ఆగిపోయిన పనులు కూడా యేసు నామములో ఈరోజు మరలా పునరుద్ధరించబడును గాక. ఎస్ లార్డ్, అదే రీతిన ప్రయాణాల్లో దీవించండి ప్రభువా. వెళుతున్న మార్గాలయ్యా, వస్తున్న మార్గాలు ప్రభువా మీ చేతికి అప్పగిస్తున్నాం. ఏ బిడ్డకు ఎటువంటి అపాయము, ప్రమాదము కలగకుండా సురక్షితముగా ప్రతి ఒక్కరు కూడా గమ్యస్థానాలకు చేర్చబడే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. అదే రీతిన ఎవరికి ఏ లేమి లేకుండా, ఏ లోటు లేకుండా కావలసిన భోజనమును మీరే దయచేయండి. ఆర్థిక అవసరతలన్నీ తీర్చండి తండ్రి. శారీరకంగా వారిని బలపరచండి. అనారోగ్యము ఏవి లేకుండా కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభువా. ఆయన ఆత్మీయ జీవితాన్ని ఈరోజు వృద్ధిపరచుకోవడానికి కృప దయచేయండి. అపవాది చెరల్లో పడిపోకుండా, అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా, ఈ లోక మాయలో, ఆకర్షణలో తండ్రి ఏ బిడ్డ కూడా వెళ్ళిపోకుండా ఆయన మీ యొక్క వాక్య జ్ఞానమును కలిగి ఈరోజు ప్రవర్తించుటకు సహాయం దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు, సిద్ధపాటు అవుతున్నారు తండ్రి. వారందరికీ కావలసిన జ్ఞానము, తెలివితేటలు, బలమును మీరే దయచేయండి ప్రభువా. అదే రీతిన ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరైతే బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారో నాయన, వారందరికీ మీరు తోడై ఉండండి తండ్రి. వారి యొక్క రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నిటిని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అన్నీ కూడా తండ్రి వారికి అనుకూలముగా ఉండే కృప దయచేయండి నాయన. గృహములలో ఒంటరిగా ఉంటుండగా తండ్రి ఏ దుష్టుడు, ఏ అపవాది క్రియ వారిని ఏమి చేయకుండా మీరే భద్రపరచండి ప్రభువా. అయా, ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన
ఈ విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయమని, ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఏవి కలిగి లేకుండా ఈ రోజంతను తండ్రి సమాధానంగా ఉండే కృప అనుగ్రహించమని, అయినా మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు జరుపుకుంటున్నారు నాయన. వారందరినీ దీవించి ఆశీర్వదించమని, మేము కొందరికైనా మీ యొక్క అద్భుతమైన నామాన్ని ప్రకటించగలిగిన హృదయాన్ని మాకును అనుగ్రహించమని, జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.